నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యేపై రాకేష్ రెడ్డి నివాసం వైపు కాంగ్రెస్ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అంకాపూర్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాముడి సంతానంకు రావణుడి సంతానంకు ఈరోజు జరిగే పోరాటం. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యేపై రాకేష్ రెడ్డి పలు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజల పక్షాన నిలబడే గొంతును ఎవరూ అణగదొక్కలేరని పేర్కొంటూ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు. ప్రజలప మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చేష్టలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్ళ నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు.